తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలోని అనాథ వృద్ధాశ్రమంలో సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు తన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సుంకవల్లి సత్యరాజు మాట్లాడుతూ ఎవరూ లేని అనాథలు కొందరైతే అందరూ ఉండి కూడా అనాథల్లా మరికొందరు జీవిత చరమాంకాన్ని మనోవేదనతో ముగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వృద్ధుల కష్టాల కడగండ్లకు కన్నీటి వెతలకు విధి కారణం కాదని, ఇది మానవత్వం లేని కన్నబిడ్డలు రాసిన మరణ శాసనంగా అభివర్ణించారు. ఆశ్రమాలు అన్నం పెట్టి ఆదరించగలవని, మనోవేదన తీర్చగలిగేది కేవలం తమ కుటుంబ సభ్యులేనని పేర్కొంటూ ములుకుల్లాంటి మాటలతో వేధించి తల్లిదండ్రులను భౌతిక దాడులతో హింసించి వృద్ధాప్యంలో నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటేయడం అమానుషత్వమని సుంకవల్లి సత్యరాజు పేర్కొన్నారు. కని పెంచిన పెద్దల పట్ల నిరాధరణ, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించడం అవాంఛనీయమని, వృద్ధులను మానసిక క్షోభకు గురిచేయడం మహాపాపమని సుంకవల్లి పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థలు ఏర్పడడం, ఉద్యోగాల రీత్యా కన్నబిడ్డలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడడం వల్ల వృద్ధాప్య దశలో తల్లిదండ్రులు అనేక అగచాట్లు పడుతున్నారని, ఒంటరి కుటుంబాలు మరింత బాధపడుతున్నాయని సుంకవల్లి సత్యరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దాతల సహకారం మానవత్వం అనాథలకు, అభాగ్యులకు కొండంత అండగా తోడ్పాటును అందించడం హర్షదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్రమ ట్రస్టీ జి శ్యామలాదేవి, పలువురు ఆశ్రమ నివాసితులు సుంకవల్లి సత్యరాజును అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమం అంటే ఆశ్రితులను అక్కున చేర్చుకుని ఆదరించి అన్నం పెట్టి తలదాచుకోవడానికి చోటిచ్చేటువంటి ఒక మహోన్నతమైన ఆశయాలతో ఏర్పడినటువంటి ఒక ఆవాసం, ఒక నిలయం, ఒక ప్రదేశం అన్నమాట. ఈరోజు మీలో చాలామందికి ఉండడానికి ఇళ్ళు ఉండి ఉంటాయి, పిల్లలు ఉండి ఉంటారు, కొడుకులు కూతుళ్ళు ఉండి ఉంటారు, మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా ఉండి ఉంటారు. అయినప్పటికీ ఈ ఆశ్రమంలో అడుగు పెట్టారంటే దాని వెనుక ఎంతో బలమైనటువంటి కారణం ఉండి ఉంటుందన్నమాట. ఏ స్వార్థం మిమ్మల్ని ఇక్కడికి రప్పించిందో, ఏ నాగరికత ఈ పాఠం నేర్పించిందో, ఏ యొక్క నిర్లక్ష్యం మీ యొక్క కష్టాలను గురి చేసిందో, కన్నీటి సుడిగుండాల్లో మిమ్మల్ని నెట్టేసిందో, మీలో ఎగసిపడే ఈ కష్టాల కన్నీటి సుడిగుండాల వెనక దాగున్నటువంటి వాస్తవ సంఘటనల అనేకమైనటువంటివి ఈ ఆశ్రమానికి రప్పించాయి. మరి పిల్లలు కనిపించినటువంటి వాళ్ళని ఎందుకు ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. నిజంగా ఇది విధి రాసినటువంటి వింత నాటకం కాదు, ఇది మనుషులాడేటువంటి మాయా నాటకం. ఇది ఒక వికృతమైనటువంటి విన్యాసం, ఇది ఒక సామాజిక సమస్య. అయినప్పటికీ కూడా ఇలా ఆశ్రమాలను ఏర్పాటు చేసి మీ అందరికీ అండగా ఉంటున్నటువంటి ఈ ఆశ్రమ నిర్వాహకులకి నా తరఫున అభినందన తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా కనిపించినటువంటి తల్లిదండ్రులను ఇలా బయట వదిలేయకుండా, ఎవరమ్మా